దూతకు ఈలాగు వ్రాయము అనేది మాట. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అన్నాడు. ఎఫెసీకి మొట్టమొదట తొలిగా ఎందుకు వ్రాయబడుతుందో మనం చూస్తాం. ఎఫెసీ అనేది 7 పట్టణాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఎఫెసీ పట్టణము. అంతేకాదు ఆస్ట్రియా రాష్ట్రం యొక్క ఆభరణం అని చెప్పుకోవచ్చు ఎఫెసీ. ఇది వర్తక కేంద్రం. ఇక్కడ మనము వింతలు అని చెప్పుకుంటాం కదా. వింతలు అని చెప్పుకునే వాటిలో అంటే ఆ పురాతన కాలంలోనే 7 వింతల్లో ఎఫెసీలో ఉన్నటువంటి అర్తమీ దేవి యొక్క ఆలయం చోటు చేసుకుంది. అర్తమీ దేవిని డయానా అంటారనమాట. ఆ టెంపుల్ కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అది 425 అడుగుల పొడవు ఉంటది. 425 అడుగుల పొడవు, 225 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తు. అంత పెద్ద టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎఫెసీ పట్టణంలో ఉంది. అది అర్తమీ దేవి యొక్క గుడి. దానికి ఒకే మ్రానుతో ఆ గుడికి మెట్లు తయారు చేశారంట. ఒకటే మ్రానంట. అది తూరు నుండి తీసుకుని వచ్చారట. అంత గొప్పగా కట్టబడినటువంటి అర్తమీ దేవి యొక్క ఆలయం ప్రపంచ వింతల్లో ఆనాడు చోటు చేసుకుంది. ఈనాడున్న వింతల్లో అది లేదు. ఈనాడు ఏముందంటే రోమా పట్టణంలో కట్టబడినటువంటి కొలాజియం అనేది ఉంది. అయితే ఇది ఆసియా కేంద్రానికి ముఖ్య పట్టణం ఎఫెసు. పట్టణాన్ని గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఎఫెసు వారు అస్థిరులుగా ఉండేవారు, అవినీతి పరులుగా ఉండేవారు, మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మేవారు, దుర్మార్గులుగా కూడా ఉంటూ ఉండేవారు. అర్తమీ దేవి యొక్క గుడి చుట్టూ కూడా తావీదులు అంటారు కదా, ఏంటి రక్షరేకులు అటువంటి అమ్ముతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే మూఢభక్తి వాళ్ళకి ఎక్కువ అనమాట. ఇక్కడ ఇంతకీ సంఘం ఎప్పుడు ఆరంభించబడింది, ఎవరు ఇక్కడ సువార్త ప్రకటించారు, ఎఫెసు సంఘం యొక్క ఆరంభాన్ని గురించి ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే చదవబడినటువంటి లేఖనంలో ఏముంది అనంటే ఇక్కడ మెప్పు ఉంది, తర్వాత ఇక్కడ ఒక నింద కూడా దానిపై మోపబడుతుంది ఎఫెసు సంఘం మీద. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకునమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనంటే ఆరంభమందు దాని యొక్క స్థితిగతులు ఏంటో ఒకసారి మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఓకే, కాబట్టి ఎఫెసీ పట్టణంలో సంఘాన్ని మొట్టమొదటిగా ఎవరు స్థాపించారు? ఈ యొక్క పట్టణంలో మొట్టమొదట వెళ్ళి సువార్తను ప్రకటించిన వారు ఎవరు అనేది మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణముగా ఈ రోజు నేర్చుకోవాలి. ఓకే, అయితే ఎఫెసీ పట్టణంలో పౌలు గారు తన యొక్క 2వ మిషనరీ యాత్రను ముగించుకొని ఆయన ఎఫెసీ పట్టణాన్ని జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతాడు. అంతకు ముందే కొరింథీ పట్టణానికి వచ్చారు అకుల, ప్రిస్కిల్లా అనేవారు. పౌలు గారి యొక్క 2వ మిషనరీ యాత్రలో అదే వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి, అంటే డేరాలు టెంట్ మేకర్స్ అంటారు వీళ్ళని, డేరాలు కుట్టుకుంటూ అపోస్తలుడైన పౌలు తనతో ఉన్నటువంటి వారి కొరకును తన కొరకును కూడా ఆ వృత్తిని చేస్తూ జీవనోపాధి చేస్తూ ఉండేవారు. ఈ ఇటలీ నుండి కొత్తగా వచ్చారు, అంటే రోమ్ నుండి వాళ్ళు పంపించి వేయబడతారనమాట. ఇటలీ నుండి ఏ చక్రవర్తి పంపించేశారు వాళ్ళు చెప్పండి? రోమన్ చక్రవర్తి. గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుందా? ఎవరు పంపించేస్తారు అతన్ని, వాళ్ళిద్దరిని? క్లౌదియా చక్రవర్తి. మర్చిపోయారు అనుకుంటా కదా.
క్లౌదియా చక్రవర్తి రోమా పట్టణము నుండి అకులా ప్రిస్కిల్లా అనే వారిని ఏం చేస్తాడు అని అంటే వాళ్ళని బయటికి పంపించేస్తారు, ఆ పట్టణంలో ఉండకుండా అనమాట. వాళ్ళిద్దరినే కాదు, చాలా మంది బయటకు వచ్చేస్తారు. ఆ సమయంలో అకులా ప్రిస్కిల్లాను కనుగొని పౌలు గారు వారి యొద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి డేరాలు కుడుతూ ఉంటారన్నమాట. ఇది 2వ మిషనరీ యాత్రలో జరిగినటువంటి సంఘటన. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. పౌలు గారి యొక్క 3 మిషనరీ యాత్రలు ఉన్నాయి. 2వ మిషనరీ యాత్రలో జరిగిన సందర్భం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగూ ఆయన వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. చేసిన తర్వాత ఈయన వెళ్ళిపోతూ ఇంకా యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు వెళ్ళిపోయేటప్పుడు ఇటలీ నుండి వచ్చినటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా కొరింథీలో కలుసుకుంటారు. కొరింథీలో ఉండగా పౌలు గారితో కలిసి ప్రయాణం చేస్తూ వీళ్ళందరూ కలిసి ఎఫెసీ పట్టణానికి వచ్చేస్తారు. ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఎఫెసీ పట్టణంలో పౌలు గారు అక్కడ ఉండడు. ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన యెరూషలేముకు వచ్చేస్తాడు. కేంక్రాయలో తల వెంట్రుకలు కత్తిరించుకునే పని ఆయనకు ఉంది, నొక్కుబడి. దాని వలన కేంక్రాయలో సమర్పించినటువంటి వెంట్రుకలు వాటిని ఎక్కడ ఇవ్వాలి అని అంటే యెరూషలేము దేవాలయంలో సమర్పించాలన్నమాట. అందుకును ఆయన యెరూషలేముకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఎఫెసు వరకు వచ్చినటువంటి ఈ యొక్క అకులా ప్రిస్కిల్లను ఆ ఎఫెసీ పట్టణంలో విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు పౌలు గారి యొక్క 3వ మిషనరీ యాత్ర ప్రారంభమవుతుంది. అకులా ప్రిస్కిల్ అనేవారు ఎఫెసు పట్టణంలో ఉన్నారు. ఆసియా మైనర్, ఏషియన్ మైనర్ అంటారు, చిన్న ఆసియా అంటారు. రోమా సామ్రాజ్యములో ఒక రాష్ట్రం, అది ఆసియా రాష్ట్రం. ఇప్పుడు ఎఫెసీ పట్టణము అనేది ఈ యొక్క ఆసియాలో కేంద్ర స్థానమై ఉందన్నమాట, ఆసియాకి. ఈ ఎఫెసీలో ఎవరున్నారు? అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. పౌలు గారు తన యొక్క 3వ మిషనరీ యాత్ర ఆరంభిస్తాడు. అప్పుడు ఆయనతో పాటు బర్నబా గాని, ఫస్ట్ మిషనరీ యాత్రలో వచ్చిన బర్నబా గాని, 2వ మిషనరీ యాత్రలో వచ్చినటువంటి ఎవరు? 2వ మిషనరీ యాత్రలో ఎవరుంటారండి? శీల. 2వ మిషనరీ యాత్ర శీలలో ఉంటాడు కదా, మళ్ళా రాడాయి. అంటే తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, లూకా, తిమోతి, ఎరస్తు, ఇలా కొంతమంది ఉంటారన్నమాట. ఇప్పుడు 3వ మిషనరీ యాత్రలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు 3వ మిషనరీ యాత్రకి వచ్చినప్పుడు పౌలు గారు గలతియా, ఫ్రుగ్రియా అనే ప్రాంతాలకు వస్తాడనమాట. ఎఫెసీ పట్టణంలోనేమో ఈ భార్య భర్తలు ఉన్నారు, అకులా ప్రిస్కిల్ అనేవారు టెంట్ మేకర్స్ కదా, టెంట్లు కుట్టుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు. పౌలు గారు ఎక్కడున్నారంటే ఈ గలతియా అనే ప్రాంతం, గలతీయులకు రాసిన పత్రిక చూసారా, దయచేసి దాన్ని గమనించాలి. గలతియా, ఫ్రుగ్రియా అనే ప్రాంతంలో పౌలు గారు 3వ మిషనరీ యాత్రలో ఉండగా ఇక్కడ ఒక ఎవరంటే అతడు అపోల్లో అనే వ్యక్తి ఎఫెసీ పట్టణానికి వస్తాడనమాట. ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు అపోల్లో అనే ఆయన సర్వసాధారణమైనటువంటి వ్యక్తుల్లో మామూలు వ్యక్తి కాదు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పబడింది. ఆయన ఒక స్కాలర్, ఆయన విద్వాంసుడు అని రాయబడింది తెలుగులో. విద్వాంసుడు అంటే ప్రొఫెసర్ లెవెల్లో ఉన్నాడు అనమాట, ప్రొఫెసర్. అంత గొప్పవాడు ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు, ఎఫెసీ పట్టణానికి ఎవరో ఒక సేవకుడు వచ్చారంట. ఆయన చాలా గొప్పగా వాక్యం చెప్తారు, బాగా లెర్న్డ్ మెన్, బాగా ఎడ్యుకేటెడ్ మెన్ కాబట్టి ఆయన గొప్పగా చెప్తాడు అని అకులా ప్రిస్కిల్లా కూడా అక్కడికి వెళ్తారు ఆ విషయం తెలుసుకుని. కానీ ఈ యొక్క అపోల్లో అనే విద్వాంసునికి యేసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలియదు.
అతడికి బాప్తిస్మం ఇచ్చి యోహాను అంతవరకు తెలుసు. ధర్మశాస్త్రమును గురించి సంపూర్ణంగా తెలుసు. కానీ క్రీస్తు ప్రభువును గురించి సరైనటువంటి అవగాహన మాత్రం అతనికి ఉండదు. అతడు చెప్పిన బోధ విన్నటువంటి అకుల ప్రిస్కిల్లా ఏం చేస్తారు అంటే అతనిని చేర్చుకుంటారన్నమాట. ఎవరిని? ఈ విద్వాంసుని చేర్చుకుంటారు. చేర్చుకుని దేవుని యొక్క మార్గాన్ని పూర్తిగా అతనికి విస్తపరుస్తారు. అంటే ఇది యేసుక్రీస్తు శిలువ మరణం పొందింది మనందరి కొరకు, ఆయన వలననే మనకి రక్షణ అనే సంగతులన్నీ కూడా, క్రీస్తులోనికి బాప్తిసం పొందటం వలననే మనం రక్షింపబడతాము అనే సంగతులన్నీ కూడా బోధించేసరికి నిజానికి ఈయన ఇగో ఫీల్ అయి ఉండాలి చెప్పాలంటే. అంటే డేరాలు కుట్టుకునే వారి ఇంటి దగ్గర కూర్చొని నేను నేర్చుకోవటం ఏంటి అనే ఇగో ఎవరిలో లేదంటే అపోల్లో గారిలో లేదు. అపోల్లో ఎంత విద్వాంసుడు అయినప్పటికీ కూడా, అతను లోక విద్యలో ఎంత గొప్పగా ఆరితేరిన వాడైనప్పటికీ కూడా దేవుని విద్య మాత్రం అంత కొంచెం మాత్రమే తెలుసు. కాబట్టి ఆ చెప్పేవారు ఎవరై ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆ మిగిలిన విషయాలన్నీ కూడా సంపూర్ణంగా నేర్చుకుంటాడు ఆయన. అపోల్లోకి ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం ఒకసారి మనము దృష్టి పెట్టాలి. అంత 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 బాగా ఎడ్యుకేటెడే. చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ అనుకుంటారు వీళ్ళ దగ్గర మనం వాక్యం నేర్చుకునేది ఏంటి అనుకుంటారు. నీకు లోక విద్య బాగా తెలుసు ఉండొచ్చు, కానీ దేవుని విద్య కావాలి అంటే అది ఎవరు చెప్పినా కానీ అది ఉన్నట్టు చెప్పబడుతుంటే ఖచ్చితంగా దానిని నేర్చుకోవటంలో తప్పేమీ లేదు అనే సంగతిని మనం గుర్తిరగాలి. ఈ విధంగా ఈ విద్వాంసుడు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళ దగ్గర కూర్చుని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఈయన కొరింథీకి వెళ్ళిపోతాడు. ఎవరు రికమెండ్ చేస్తారో తెలుసా కొరింథీకి? అప్పుడే కదా ఈ అకుల ప్రిస్కిల్లా కొరింథీ పట్టణం నుంచి ఎఫెసుకు వచ్చారు పౌలు గారితో కూడా. కాబట్టి ఆ కొరింథీలో కొంతమంది సహోదరులు ఎవరికి తెలుసు అంటే వీళ్ళకి తెలుసు, అకుల ప్రిస్కిల్లాకి. కాబట్టి వీళ్ళు రికమెండ్ చేసి లెటర్ రాస్తారు, ఇదిగో సోదరుడు వస్తున్నారు కాబట్టి అతన్ని చేర్చుకోండి అని లెటర్ రాసేసరికి ఈ యొక్క అపోల్లో అనే ఆయన ఎక్కడికి వెళ్తాడు? కొరింథీకి వెళ్తాడు. ఇంతకీ పౌలు గారు ఎక్కడున్నారు? అప్పుడు 3వ మిషనరీ యాత్రకు వచ్చారు. ఎక్కడున్నారంటే గలతియా, ఫ్రుగ్రియా అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క అపోల్లో అనే ఆయన సత్యము తెలుసుకుని కొరింథీ పట్టణానికి వెళ్ళాడో ఆ సమయంలో పౌలు గారు ఎఫెసు పట్టణానికి ఎంటర్ అవుతారు. జస్ట్ అప్పుడే వెళ్ళిపోయారు ఆయన. అపోల్లో వెళ్ళిపోయాడు, పౌలు గారు వచ్చారన్నమాట. 19వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం ఎఫెసు సంఘము ఎలాగూ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందో నేను చెప్తున్నాను మీకు చరిత్ర. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా అన్నాడు. అంటే ఈయన కొరింథీకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే పౌలు పై ప్రదేశములో సంచరించి, పై ప్రదేశాలంటే ఏంటి? గలతియా, ఫ్రుగ్రియా ఈ ప్రాంతాల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి అన్నాడు. చూడండి ఎక్కడికొచ్చాడు? ఎఫెసునకు వచ్చాడు అన్నాడు. ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడిగాడట. అంటే అక్కడ కొంతమంది సహోదరులను చూశాడు. నిజానికి అతని మనసు ఎప్పుడు ఉండబట్టదనమాట. పౌలు గారికి సమయం దొరికితే చాలు దేవుని వాక్యం ప్రకటించటమే. సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోడు ఆయన. సమయాన్ని వ్యర్థం చేసుకోడు పౌలు గారు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క స్వార్థ పనికి మాత్రం తప్పకుండా ఆయన ప్రతి చోట ఎక్కడ ఏ ఆత్మ కనిపించినా ఆత్మకు స్వార్థను ప్రకటించటమే. 12 మంది సహోదరులు కనిపించారట, వాళ్ళతో సంభాషణ మొదలు పెట్టాడు ఈయన. అదే ఎఫెసు పట్టణంలో సంఘం స్థాపించడానికి ఆ 12 మంది మొట్టమొదటి సభ్యులు సంఘంలో. ఈ 12 మంది శిష్యులు అంటే యేసుప్రభు శిష్యులు కాదు, సాధారణమైన శిష్యులు అని అన్నాడు. చూడండి, ఎఫెసులో వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు అంటే ఎవరి శిష్యులు అనుకుంటున్నారు? యోహాను గారి శిష్యులు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగగా వారి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో అసలు మేము వినలేదన్నాడు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము
పొందిరి అని చదువుతున్నాం. ఇంతకీ పొందిన వారు ఎంతమంది? 12 మంది పురుషులు. అక్కడతో ఎఫెసీలో సంఘం ఆరంభించబడింది. ఎఫెసీలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా అపోస్తలుడైన పౌలు గారే ప్రకటించి ఉంటారు. ఎందుకు అంటే పౌలు గారు తన మిషనరీ యాత్రలన్నింటిలోకెల్లా ఎక్కువ కాలము స్పెండ్ చేసింది ఎక్కడ అని అంటే ఎఫెసీ పట్టణంలోనే. 3 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు. ఆయన ఒక రోజు ఉంటేనే సెన్సేషనల్, ధైర్యముగా ప్రకటించగలుగుతాడు వాక్యాన్ని. ఎవరినైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా ప్రకటించేవాడు పౌలు గారు. అటువంటిది 3 సంవత్సరాలు ప్రకటించాడు. నిజానికి ఈ యొక్క ఎఫెసీ పట్టణంలో కొందరు యూదులు ఏం చేస్తారో తెలుసా? 8వ వచనం చూడండి. తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, సమాజ మందిరము అంటే యూదుల సమాజ మందిరం. యూదులు ఎఫెసీ పట్టణంలో ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, అంటే ఎవరాళ్ళు? యూదులే. హృదయం కఠినపరచబడింది, ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అనే ఒక వ్యక్తి యొక్క పాఠశాలను అద్దెకి తీసుకొని ఆ పాఠశాలలో పాఠాలు బోధిస్తాడండి పౌలు గారు. ఎఫెసీ పట్టణంలో ఆ పాఠశాలలో 2 సంవత్సరాల వరకు కూడా ఆ పాఠశాలను కొనసాగిస్తాడు. మొదటి ప్రీచింగ్ స్కూల్ ఇదే. మొదటి ప్రీచింగ్ స్కూల్ అన్నమాట ఇది. తురన్ను అనే ఒక ఆయన పాఠశాల. ఈ పాఠశాలలో ఎంతకాలం ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడండి. 2 సంవత్సరాలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని విశదీకరించి చెప్పి, ఒప్పించి, ధైర్యముగా బోధించి అనేక మందిని, ఒక మాట ఉంది చూడండి 19వ అధ్యాయం 10వ వచనంలో, 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగాను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి, యూదులంటే యూదులే, గ్రీసు దేశస్థులంటే అన్యజనులు, గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆసియాలో కాపురమున్న వారందరికీ వాక్యం చెప్పాడంటే చూడండి. 2 సంవత్సరాలు బోధించాడంటే తక్కువ కాదు కదా. ఆసియాలో కాపురమున్న వారందరూ కూడా ప్రభు వాక్యం విన్నారండి. అంత గొప్పగా పౌలు గారు అక్కడ సేవ చేశారు. ఎఫెసీ పట్టణంలో ఉన్నంత కాలము మరి ఏ పట్టణంలో కూడా ఆయన లేరు. ఆలోచన చేయండి. అంతేకాదు పౌలు గారికి ఉన్నటువంటి చిహ్నాలు ఏంటంటే, అపోస్తలుడికి ఉండే చిహ్నాలు స్వస్థతలు, అద్భుతాలు చేయటం. ఎఫెసీ పట్టణంలో పౌలు గారు విశేషమైన అద్భుతాలు దేవుడు జరిగించాడట. విశేషమైన అద్భుతాలు ఎలాంటివేనంటే, అతని శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాయంట, దెయ్యములు కూడా విడిచిపెట్టేసాయంట. అంత గొప్పగా దేవుని యొక్క వాక్యము ప్రబలమైంది పౌలు గారి ద్వారా ఆనాడు. ఇలాంటి సమయంలో అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడట. ప్రధాన యాజకుని పేరు స్కెవ. స్కెవకి ఎంతమంది కుమారులు అని అంటే, దేవుడు రత్నాలు లాంటి బిడ్డలను ఇచ్చాడు. ఎంతమంది? 13 వచ్చింది. 7 14 వచ్చింది. యూదుడైన స్కెవయాయు ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 కుమారులు ఏం చేస్తున్నారంటే, ఈయనేమో ప్రధాన యాజకుడు, వాళ్ళ కుమారులు అంటే మంత్ర విద్య నేర్చుకుంటున్నారు, మంత్రాలు నేర్చుకుంటున్నారు. పౌలు గారు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆరోగ్యము కుదుటపరుస్తూ, రోగాలను, దయ్యములను వెళ్ళగొట్టుతూ, యేసుక్రీస్తు నామము తోడను ఉచ్చాటనం చేస్తున్నాడట. ఇది చూసారు వీళ్ళందరూ కూడా. 7 చాలా మంత్రాలు నేర్చుకున్నారు. మన మంత్రాల వల్ల ఏమో చింతకాయలు రావట్లేదు. పౌలు గారు యేసు నామమున పో అంటే పోతున్నాయి. కాబట్టి మనము కూడా ఇలాగ చేస్తే బాగుంటుంది కదా. చాలా మంత్రాలు ఎలా నేర్చుకుంటారో తెలుసా? ఎంత నిష్టగా నేర్చుకుంటారో తెలుసా?
మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. మా స్కూల్లో చదివినప్పుడు ఒక ఆయన బ్రాహ్మణ్. ఆయన మంత్రాలు ఎలా నేర్పుతారు అని చెప్పాడు నాకు. వాళ్ళకి పిలక ఉంటుంది కదా, ఈ పిలకకి దారం కడతారట, పైన దానికి కడతారనమాట. పెండికి ఎక్కడ పైన కట్టి ఈ పిలకకి ఇలా దారం కడతారట. అంటే మంత్రాలు చదువుతారనమాట. అంటే నోరు తిరగదు, అవి టంగ్ ట్విస్ట్ ఉంటాయి. వాళ్ళకి ఒకవేళ తిరక్క ఒకవేళ కునుకుపాటు వచ్చి నిద్ర వస్తుంది అనుకో, ఎలా తురుక్కుమంటది కదా మరి ఈ పక్కకి వంగితే. కాబట్టి వాళ్ళు నిద్రపోయే అవకాశం ఉండదు అనమాట. ఇలాగా మంత్రాలు వచ్చేంత వరకు కూడా వల్లించాలన్నమాట. మంత్రాలు ఈజీగా వల్లించగలగాలి. అందుకనే వాళ్ళు చూడండి, మంత్రాలు చెప్పేస్తూ ఉంటారు, జపించేస్తూ ఉంటారు, మనకి మౌతులు వినిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ స్పీకర్లో. కానీ దాని అర్థం ఏంటో చెప్పరు వాళ్ళు. ఆ నమః ఈ నమః అని చెప్పుకోతారంటే మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు మనకి. వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి అలా వల్లించేస్తూ ఉంటారు. ఇలాగ మంత్రాలు నేర్చుకున్నారు కానీ, ఒరే మనం ఇన్ని మంత్రాలు చెప్పినా కానీ ఎవడో ఏ దయ్యం వెళ్తలేదు, రోగం వెళ్తలేదు. కాబట్టి ఈ పౌలు గారు అనే ఆయన ఏసునామను పో అంటే పోతున్నాయి. కాబట్టి ఇంతకన్నా సులువైన మంత్రం ఏముంది, మనం కూడా దాన్ని పట్టుకుందాం అనుకున్నారండి. కాబట్టి ఈ మంత్రం అనేసి ఈ మంత్రం పట్టుకున్నారు. వాళ్ళ దృష్టిలో అది మంత్రంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు కూడా ఒక దయ్యం పట్టుకున్న దాన్ని వచ్చారట. దయ్యం పట్టుకున్న వాడి దగ్గరికి వచ్చి ఏసునామను పో అని అన్నారండి. ఈ ఎవరు ఈ 7గురిని అలాగనేసరికి అక్కడ దయ్యం ఏమని మాట్లాడుతుందో సార్ చూద్దాం. సరిగ్గా కనిపిస్తుంది ఇక్కడ. దయచేసి 15వ వచనం. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసి గెలిచాడట. నిజం చెప్పాలంటే వారిని తరిమేశాడట. దెయ్యం తరిమేసింది, మొత్తం అంతా ఊరంతా తరిమేసింది. వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారట. దిగంబరులై అంటే చూడండి, ఇంకా వాళ్ళు పారిపోయారంటే ఆ దెయ్యం ఎలా చేసిందో చూడండి. అంటే వాళ్ళు ఇలా నేర్చుకుందామని అనుకున్నారు అన్నమాట, ప్లాన్. సులువుగా డబ్బులు సంపాదించుకుందామని బైబిల్ పట్టుకున్నట్టు అనమాట. 4 పాటలు నేర్చుకుని బ్యాగ్ వేసుకుని నేను కూడా పాస్టర్ గారినండి. వాక్యం తెలుసుండాలి కదా. ఈ విధంగా ఎఫెసులో కాపురం ఉన్న వారందరూ కూడా చాలా మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారట. దేవుడంటే భయం కలిగింది. ప్రభు అయిన యేసు నామము అక్కడ గణపరచబడింది. అంత గొప్పగా పౌలు గారి ద్వారా సువార్త ప్రకటింపబడింది ఎఫెసు పట్టణంలో. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న వారందరూ కూడా, ఆ మంత్రాలు విద్యను నేర్చుకునే వారందరూ కూడా ఆ మంత్ర పుస్తకాలన్నీ తెచ్చేసేసి నడి వీధిలో పోగుపెట్టి వాటిని అంటించేశారు. అంటే ఏంటి, మంత్రాల వలన చింతకాయలు రాలవని వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఏదో మంత్రాలను జపిస్తున్నాం కానీ వీటి వల్ల ఉపయోగము లేదు అని. ఆ రోజు వాళ్ళు తగలబెట్టిన పుస్తకాల విలువ 50,000 వెండి రూకలు అయింది అన్నాడు. 50,000 వెండి రూకలు. అంత గొప్పగా దేవుని యొక్క ప్రభావము ఎఫెసు పట్టణంలో ఘనపరచబడింది ప్రియులారా. అంటే ఎఫెసులో సంఘం ఎలాగా ఆరంభించబడుతుందో దయచేసి గమనించాలి మీరు అందరూ కూడా. ఇలాగ జరిగిన తర్వాత పౌలు గారి యొక్క ప్లాన్ ఏంటంటే ఎఫెసు పట్టణం నుండి మాసిదోనియా, అకయా దేశముల మార్గములో గుండగా అలాగ తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోవాలి అనేది ఆయన ప్లాన్. ఈలోగా ఏం జరుగుతుంది అని అంటే, నేను చెప్పాను కదా ఇంతకు ముందు, అర్తిమీదేవి యొక్క గుడి ప్రపంచ వింతల్లో ఒక వింతగా అప్పుడు చెప్పుకునేవారు. దానిని డయానా అన్నారు. అర్తిమీదేవి యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ ప్రభావము, ఆ భక్తులు తగ్గిపోతున్నారు. ప్రతి రోజుకు తగ్గిపోతున్నారు. ఎందుకంటే అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఏ ప్రభావం తగ్గిపోతుంది? అంతవరకు కూడా ఆ పట్టణంలో గొప్ప దేవతగా వెలిగినటువంటి అర్తిమీదేవి యొక్క ప్రభావం ఎప్పుడైతే తగ్గిపోతుందో, వెండి గుళ్ళను చేసేటటువంటి కంసాలకి అనుమానం వచ్చింది. రోజుకి ప్రతి సంవత్సరానికి కూడా మన యొక్క అమ్మవారి యొక్క విగ్రహాలు అమ్ముడవటం లేదు, దానికి గల కారణం ఏంటి అని ఆలోచించాడు ఈయన. ఆలోచిస్తే ఏమర్థమైంది, చేతితో చేయబడినవి దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు ఈయనే,
యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని పౌలు గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఆయన ఎఫెసీ పట్టణం వచ్చిన దగ్గర నుంచి చాలా మంది పిలిగ్రిమ్స్ ఏం చేస్తున్నారంటే, యాత్రికులు లేకుంటే భక్తులు, వీళ్ళు గుడి దగ్గరికి రావటం మానేస్తున్నారు. చాలా మంది గుళ్ళోకి రావటం మానేస్తున్నారు. దాని వలన గుడులు అంటే వెండి గుళ్ళు చిన్న చిన్నవి చేసి అమ్ముతుండేవాడు అనమాట ఈయన. అంటే ఆ రూపంలో. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈయన వ్యాపారం దెబ్బతినేసరికి ఏం చేయాలి అనే ప్లాన్ చేసి ఈయన ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. బిజినెస్ మ్యాన్ అందరినీ కూడా పిలిచాడు. సిల్వర్ స్మిత్ అంటారు కదా, వెండి సరుకులను చేసే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా పోగు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 25వ వచనం, 19వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ వచనం. ఓకే, అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనం జీవనం బాగుగా జరుగుచున్నదని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా ఎంతంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు అన్నాడు. అది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా యూనియన్ ఉంటుంది కదా, యూనియన్ మీటింగ్, కంసాలను అందరూ పోగయ్యాయి, ఒక పెద్ద మీటింగ్ వేసుకున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం అని వీధిలోకి వెళ్ళారంట. అందరూ జెండాలు పట్టారు, అర్తిమీదేవి మహాదేవి అని అందరూ కూడా ఊరేగింపుగా బయలుదేరారు. వీళ్ళందరూ కూడా అర్తిమీదేవి మహాదేవి అని మొత్తం ఊరంతా కూడా బయలుదేరారు. పట్టణం అంతా తక్కువ మంది ఉండరు కదా, చాలా మంది జనం ఉంటారు. అందులో వీళ్ళ యూనియన్లో కాకుండా వీళ్ళని అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆ పట్టణం అంతా కూడా గలిబిలిగా చేసేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బ తినేస్తుంది. అక్కడంతా కూడా పరిస్థితులు ఏం బాగలేదు. ఆ సమయంలో కర్ణం గారు కల్పించుకున్నారు. అక్కడ కర్ణం గారు ఉంటారు కదా, కర్ణాలు ఉంటారు కదా గ్రామానికి, అటువంటి గ్రామ కర్ణం గారు కల్పించుకుని 35 వచ్చింది. అంతటా కర్ణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణపు అర్తిమీదేవి మహాదేవికి ద్విపది యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? అంటే వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే అర్తిమీదేవి అనేది ఏదో పైనుంచి పడినటువంటి ఒక నక్షత్రం లాంటిదని నమ్ముతున్నారు అన్నమాట. ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏది అసురుపడి చేయకుండా ఆవశ్యకం. ఎందుకు తొందరపడుతున్నారు మీరందరూ కూడా? మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. నిజానికి ఎవరిని తీసుకొచ్చేసారంటే వీళ్ళు అక్కడ గాయు అరిస్తార్కు ఉంటారనమాట. గాయు అరిస్తార్కు అనే వాళ్ళు పౌలు గారితో వస్తారన్నమాట సువార్త పని కొరకు. వాళ్ళని పట్టుకుంటారు, నాటకశాలలోకి వెళ్తారు, పెద్ద గొడవ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అంటారు, వీళ్ళ ఇద్దరిని పట్టుకుని మీరు వచ్చారు కదా, నిజానికి వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషించే వారు కూడా కాదు. దేమేత్రికి గిని లేక కంసాలకు ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నట్లయితే వారు వచ్చి ఆఫీసర్స్ని కలుసుకుని వారి యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అంతేగాని ఇటువంటి గొడవలు పెడితే ఎలాగా అని చెప్పేసి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణం గారు అన్నమాట. కాబట్టి చాలా అల్లరి జరుగుతున్న సమయంలో పౌలు గారు అంటే నేను వెళ్తాను అని అంటాడు. అక్కడ
వీళ్ళందరూ అక్కడ ఉన్నవారు అంటారు, వెళ్ళకండి, చాలా పెద్ద గొడవ జరుగుతుంది, మీరు వెళ్తే బాగుండదు అంటారనమాట. కాబట్టి పౌలు గారు అక్కడ ఆగిపోతారనమాట. ఆ పక్కనే ఉంటారు ఆయన, వెళ్ళనివ్వలేదు అనమాట వీళ్ళెవరూ కూడా. అలాగూ ఎఫెసీ పట్టణంలో గొప్పగా సువార్తను ప్రకటించాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఓకే, 40 వచ్చించాడు. మనం ఈ గలిబిలను గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణ చేస్తారు. అందరూ అడుగుతారు, ఏంటి మీ గుంపు కూడి జెండాలు పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు, అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటానికి కారణం మీరే, ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇదంతా ఏంటి సంగతి ఏంటి అని మిమ్మల్ని అడిగారు అనుకో, మీరు చెప్పడానికి సమాధానం లేదు కదా. ఓ కంసాలులారా, దయచేసి నా మాట వినండి అని అంటున్నాడు ఈయన. కాబట్టి ఇట్లు గుంపు కూడినందున తగిన కారణం చెప్పజాలమని వారితో అన్నాడు. అతడు అలాగూ చెప్పి సభను ముగించేశాడట. అల్లరి అణిగిపోయింది. ఇక అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించుకున్నాడు, వాళ్ళని హెచ్చరించాడట. వారి దగ్గర సెలవు పుచ్చుకుని మాసిదోనియా వెళ్ళటానికి బయలుదేరాడట. ఆయన ప్లాన్ ఏంటి? ఆయన ప్లాను ఎక్కడి నుంచి? మొదట్లో నేను చదివించాను చూడండి. ఆయన ప్లాన్ ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, మాసిదోనియాకి వెళ్ళాలనుకుంటున్నాడు, అకయా మీదుగా వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ పట్టణాలు దర్శించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, ఈయన మాసిదోనియాకు వెళ్తున్నాడు అనమాట. మాసిదోనియా అంటే అదేంటి? యూరప్ అనమాట. మాసిదోనియాకి వెళ్ళి ఇంతకుముందు 2వ మిషనరీ యాత్రలో, 2వ సువార్త ప్రయాణంలో అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది సహోదరులను సువార్త ప్రకటించాడు ఈయన. కాబట్టి ఇప్పుడు మాసిదోనియాకు వెళ్ళి ఆ తర్వాత అకయాకు వెళ్దామని అనుకుంటున్నాడు. ఇక్కడ ఉండగానే మాసిదోనియాకి వెళ్ళక ముందే ఎఫెసీలో ఉండగానే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంది చూసారా, ఆ పత్రిక రాసిన ఇక్కడ నుంచి. ఎఫెసీ పట్టణంలో ఉండగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాశాడు ఈయన. ఆ పత్రికను ఎవరి చేత పంపించాడు తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి తీతు అని ఆయన చేత పంపిస్తాడు. టైటస్ ఈ తీతు గారి చేత పంపిస్తాడు అనమాట. ఇంతకీ తీతు ఎక్కడ కలుసుకోవాలి అని అంటే పౌలు గారిని త్రోయలో కలుసుకోమని పంపిస్తాడు. అంటే అక్కడ వాళ్ళ పత్రిక ఇచ్చేసి మళ్ళా నేను వెళ్ళే మార్గమే త్రోయలో ఉంటుందన్నమాట. ఆ త్రోయలో నువ్వు కలుసుకోవాలని చెప్తాడు అనమాట. కానీ తీతు త్రోయకు రాడు. పత్రిక పట్టుకెళ్ళాడు కొరింథీ దగ్గరికి, కానీ కొరింథీ సంఘమునకు చెప్పడానికి. కానీ ఆయన మరలా తిరిగి ఎక్కడికి రాడు? త్రోయకు రాడు. త్రోయలో కనిపించడు. చాలా బాధ అనిపిస్తుంది పౌలు గారికి. ఏమంటాడో ఒకసారి చూద్దామే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సంఘాల చరిత్ర తెలియాలండి మనకి, లేకపోతే మనం ఎంత చదివినా వేస్తే. 2వ కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనంలో, 2వ కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు వచ్చేస్తాను అంటాడు. అంటే త్రోయలో తీతు కొరకు వెయిట్ చేశాడు ఈయన పౌలు గారు. అంటే మాసిదోనియా వెళ్ళిపోతున్నాడు కదా, ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత త్రోయకి వెళ్తాడు అనమాట. కానీ అక్కడ ఎవరు కనిపించారు? త్రోయలో తీతు రాలేదు. ఆయనకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఏమైంది? అప్పటికే కొరింథీలో సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారో తెలుసా? పాఠం విన్నారు కదా, మీరు చెప్పండి. సువార్తను అక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? కొరింథీలో సువార్తను అప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారు? అపోల్లో. మీరు సరిగ్గా వింటలేదు. అపోల్లో ఎక్కడున్నాడు ఇప్పుడు?
అపోల్లో కొరింథీలో ఉండగా పౌలు ఎఫెసుకి వచ్చాడు. ఎఫెసులో ఉండగా కొరింథీ పత్రిక రాసి మొదటి పత్రిక తీతు చేత అక్కడికి పంపించాడు. అందుకనే మంచి మాట్లాడతాడండి పౌలు గారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరి 6వ వచనం చూడండి, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అంటాడు. అంటే ఏంటి అర్థం? నేను నాటితిని అంటే అక్కడ సంఘాన్ని స్థాపించింది నేను. ఎవరు? పౌలు గారు. వాక్యం చెప్పింది ఎవరు? అపోల్లో నీళ్ళు పోయేటువంటి ఏంటి? వాక్యం ప్రకటించి పెద్ద చేస్తున్న సంఘాన్ని అక్కడ. అపోల్లో అక్కడ నీళ్లు పోస్తున్నాడు. వృద్ధి కలుగు చేసిన వాడు ఎవడు? దేవుడు. అది అంటే పౌలులో ఏమీ లేదు, అపోల్లోనూ ఏమీ లేదు అని చెప్పడానికి వాడబడింది అనమాట. ఎందుకు అలా చెప్తున్నాడంటే కొరింథీలో చాలా గొడవలు ఉన్నాయి. అక్కడ ఎలా ఉందంటే ఒకడు పౌలు వాడు, ఒకడు అపోల్లో వాడు, ఒకడే కేఫా వాడు, ఒకడేమో క్రీస్తు వాడు అని చెప్పుకుంటున్నారంట. డివిజన్స్ వచ్చేసినాయి అక్కడ. సంఘాల్లో విభజనలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి, మనుషులను ఫేవర్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అకయాలో. అకయ అంటే కొరింథీనే, ఆ దగ్గర ఆ పట్టణాలు అనమాట. కాబట్టి అంటే అక్కడ ఏం జరుగుతుందో ఈయనకి కొంచెం గలిబిల్ అనమాట. తీతుని పంపించాను, ఏమైందో ఏంటో అర్థం కాలేదు. ఈ విధంగా మిలేతుకి వచ్చిన తర్వాత త్రోయకి వచ్చాడు ఆయన. త్రోయకి వచ్చిన తర్వాత జరిగిన దాని గురించి మనం చూస్తాం. నెక్స్ట్ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా తర్వాత నిజంగా ఆయన అంతియోకయకి వస్తాడు. అంతియోకయలో తీతు గారు కనిపిస్తారు అనుకోండి. అంటే ఇక్కడ ఎక్కడ రమ్మన్నప్పుడు త్రోయకి రమ్మన్నప్పుడు ఈయన త్రోయకి కాకుండా అంతియోకయలో కనిపిస్తాడు. అంటే ఆయన రూట్ ప్లాన్ నీకు తెలుసు కాబట్టి అంతియోకయకి వెళ్ళి అక్కడ కనిపిస్తాడు. ఈ పట్టణాలన్నీ, ఆ పేర్లన్నీ కూడా పౌలు గారి యొక్క మిషనరీ యాత్రలు వెనకాల మ్యాప్లు ఉంటాయి, అందులో ఉంటాయన్నమాట. ఆ పేర్లన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి మనకి. నేను రఫ్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మిషనరీ యాత్రల గురించి ఈ రోజు చెప్పట్లేదు, పట్టణం గురించి చెప్తున్నాను, అక్కడ సంఘాన్ని గురించి చెప్తున్నాను కాబట్టి ఆయన ఎక్కడ కలుసుకున్నాడు అని అంటే మాసిదోనియాకు వచ్చి కలుస్తాడట. ఆ వచ్చి ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఎవరో తీతు గారు వచ్చి, అన్న ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు చాలా బాగుంది, ఇంతకు ముందు అంటే చాలా గొడవలు ఉండేవి కొరింథీ పట్టణంలో, కానీ ఇప్పుడైతే వాళ్ళందరూ కూడా సెట్ అయ్యారు, చాలా బాగున్నారు, ఆత్మీయంగా ఎదిగారు అని చెప్పి పౌలు గారితో మాట్లాడతాడనమాట. పౌలు గారు మొదటి పత్రిక చాలా స్క్రోల్గా ఉంటుంది, చాలా తిట్టి రాస్తాడు వాళ్ళకనమాట. అందుకని బెత్తం తీసుకుని రమ్మంటారా ఏంటి అని అడుగుతాడు చూడండి. రెండో పత్రిక అయితే కొంచెం సాఫ్ట్గా రాస్తాడు ఆయన. ఈయన ఎక్కడ కలిశాడో కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో తీతు గారు ఎక్కడ కలిశారో చూడండి. కొరింథీకి వెళ్ళిన ఆయన 7:5 2వ కొరింథీ, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, మేము అన్నాడంటే అక్కడ తిమోతి, ఎరస్తు, లూకా వీళ్ళందరూ ఉన్నారండో. అంటే వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ ఇక్కడ ఉండగా తీతుని అక్కడికి పంపిస్తున్నాడు. మళ్ళీ ఇంకో అది మాట, వేరే మాట. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రం కూడా విశ్రాంతి పొందలేదు. అంటే చాలా టైర్డ్ అయిపోయారు, ప్రయాణాల వలన టైర్డ్ అయిపోయారు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగింది అన్నాడు చూడండి. కొంతమంది యూదులు కుట్ర చేశారు కూడా. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండేను, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించాడు. అంటే తీతు అక్కడ కనిపించాడు కాబట్టి ఈయనకి సంతోషం వచ్చేసిందట. తీతు ఏం చెప్పాడు? 7వ వచనం చెప్తున్నాడు, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీరు కలిగిన అత్యాశక్తిని మాకు తెలిపాడు. అంటే కొరింథీలు ఏం చెప్పారో చెప్తున్నాడు ఈ పౌలు గారికి చెప్తున్నాడు అనమాట. ఈయన తీతు గారు చాలా గొప్పగా ఆసక్తి కలిగి ఉన్నారండి మీ గురించి అని చెప్తున్నారు అనమాట. ఆ మాటలు చెప్పారు ఎవరికైనా సంతోషమే కదా. సువార్తికుడి చూడండి, ఆసక్తిని తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మను
ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను నందుకు విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టేదని తెలుసుకొనిచున్నాను అన్నాడు. ఎందుకంటే మొదటి పత్రిక కొంచెం కఠినంగా ఉంటుంది కదా లెటర్స్, అందుకని స్క్రోల్ చేసి తిడుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ పత్రిక. అందుకని ఒకవేళ ఆ పత్రిక మిమ్మల్ని కష్టపెట్టినా నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే మీలో మార్పు వచ్చిందన్న సంగతి నాకు అర్థమైంది. మీరు దుఃఖ పడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీకు దుఃఖ పొందకుండుటికై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి, దేవుని చిత్తానుసారంగా దుఃఖపడితిరి మీరు ఓ కొరింథీయులారా అనే సంగతి ఎప్పుడైతే సంతోషకరమైనటువంటి వార్తను తీతు గారు మోసుకొచ్చారో వెంటనే మాసిదోనియా నుండి రెండవ పత్రిక కూడా రాసేస్తాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అక్కడి నుంచి వచ్చింది. మొదటి పత్రిక ఏమో ఎఫెసీ నుండి రాస్తాడు, రెండవ పత్రిక మాసిదోనియా నుండి రాసేస్తాడు ఆయన. కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి. ఇలాగూ జరుగుతున్నప్పుడు పౌలు గారు మరలా తిరిగి రిటర్న్ జర్నీలో ఆయన మరలా తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎందుకంటే అకయ్య అక్కడ ఉన్నటువంటి కొన్ని పట్టణాలు ఫిలిప్పు, తెస్సా వీళ్ళన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ కూడా కొంత డబ్బు పోగు చేశాయి. ఎందుకంటే యెరూషలేములో బేదలు ఉన్నారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవాలని పేతురు గారు పౌలు బర్నబాలకి కుడి చేతిని ఇచ్చారు కదా, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి బీదలకు సహాయం చేయటం అంటే పౌలు గారు కూడా చాలా ఇష్టం. కాబట్టి ఆ పని కొరకు అక్కడికి వెళ్ళి వారు చేసినటువంటి మొదటి మిషనరీ యాత్రలో బహుశా చెప్పొచ్చి ఉంటాడు. మూడో మిషనరీ యాత్రలో ఇప్పుడు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి యెరూషలేంకి వెళ్ళాలన్నమాట. అటువంటి రిటర్న్ జర్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆయన మిలేతులో ఆగుతాడు అనమాట. మిలేతులో ఆగి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మిలేతులో ఆగిన తర్వాత 20వ అధ్యాయం 17. అతడు మిలేతు నుండి ఎఫెసు దగ్గర, కానీ ఎఫెసుకి మరలా తిరిగి వెళ్ళటానికి ఇష్టం లేదు పౌలు గారికి. టైం అవుతుంది, ఎందుకంటే పెంతెకోస్తు వచ్చేసరికి యెరూషలేం వెళ్ళిపోవాలి, అది ఆయన ప్లాన్. కాబట్టి ఎఫెసుకి వెళ్లకుండా మిలేతులో ఉండగానే ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘపు పెద్దలను పిలిపిస్తాడనమాట. ఎఫెసీ సంఘం పెద్దలను కలిగి ఉన్న సంఘము అని అంటే అది చాలా గొప్ప సంఘం అని అర్థం చేసుకోనండి. భారతదేశంలో ఇంతకాలం నుంచి సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి, కానీ ఇప్పుడు కూడా అసలు పెద్దలున్న సంఘమే లేదు. విచారింపదగ్గ విషయం అనమాట. పెద్దలున్న సంఘం అనేది నేను బహుశా ఎక్కడా కూడా నాకు కనిపించినట్టు లేదు. పెద్దలు కలిగిన సంఘం, పెద్దలంటే ఏది మామూలుగా చదువుకున్న వాళ్ళు లేకుంటే పెద్ద వాళ్ళని కాదు అర్థం, పెద్దలకు ఉండవలసిన అర్హతతో కూడినటువంటి వారని. కానీ ఎఫెసు సంఘం పౌలు బర్నబా వీళ్ళ అందరూ ఉన్న కాలంలో పెద్దలు కలిగిన సంఘం అది పెద్దలు ఉన్న సంఘం అంటే చాలా గొప్ప సంఘం అన్నమాట. అంటే వాళ్ళు ఎంత గొప్పగా అర్తిమి దేవుని ఎదిరించే నిజమైన దేవుని తట్టు తిరిగారు అని అంటే చాలా గొప్పగా ఎఫెసీలు తమ ఆసక్తిని ఎంత గొప్పగా కనపరిచారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటే ఎంత ప్రేమను చూపించారో చూడండి. దేవుని కొరకు ప్రాణాలను అర్పించడానికి కూడా ఇష్టపడ్డారు. అంత గొప్పగా ఎఫెసీలో సంఘము ఆరంభించబడింది పౌలు గారి ద్వారా. ఎంతో ఉత్సాహం. ప్రపంచంలో వింతగా చెప్పుకుని ఆ గుడే పడిపోతుంది అని అంటే ఎంత గొప్పగా దేవుని వాక్యం ప్రబలమై ఎఫెసీ పట్టణం అంతా కూడా అక్కడికి వచ్చారు చూడండి, దేవుని దగ్గరికి వచ్చారు. ఎంత గొప్పగా అక్కడ సంఘం ఆరంభించబడింది. ఇప్పుడు పౌలు గారు ఇంకా ఎఫెసీకి వెళ్లకుండా ఇక ఈ దారిలో వెళ్ళిపోతున్నారు కాబట్టి మిలేతు దగ్గరికి వచ్చి సంఘ పెద్దలను పిలిచారట. అక్కడి నుంచి ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడారు అన్నమాట. ఏమైనా మాట్లాడాడో తెలుసా? దయచేసి ఈ మాటలు ముగించుకుందాం. 18 వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇలాగ అంటున్నాడు. చాలా మంచి మెసేజ్ చెప్తాడు ఆయన. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, ఆసియా అంటే మీ పట్టణమే, ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినట్లు కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటేనే చెంటును మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైన ఇదేది దాచుకొనక
బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో నాకు తెలియను గాని తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఇదంతా పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. అంటే నేను మళ్ళా తిరిగి ఎప్పుడు కూడా పట్టణానికి రాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు కొరకు బంధకాలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. బహుశా నేను యెరూషలేములో వెళ్ళిన తర్వాత చనిపోవచ్చేమో, నేను నా ముఖం మీరు ఇంకెప్పుడు చూడరు, నేను ఇంక రాను అని చెప్తున్నాడు అనమాట. 3 సంవత్సరాల నుండి సేవ చేసి వెళ్ళిపోతున్నాడు. పౌలు గారు లాంటి వెళ్ళిపోతుంది, ఎంత బాధ అనిపిస్తుందో చూడండి ఒకసారి. 20. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే దొంగ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత వంకర మాటలు మాట్లాడే వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పి ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు చూడండి ఇక్కడ, 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను అన్నాడు. చూడండి, ఎవరికి అప్పగిస్తున్నాడు మిమ్మల్ని? పౌలు గారు ఫేవరెట్ చేస్తారు. నాకు దండ ఏంటి అంటలేదు ఆయన. మీరు ఆయన దేవునికి అప్పగిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్పేవారు దేవుని ఫోకస్ చేసేలాగా ప్రజల్ని నడిపించాలి తప్ప అభిమానం కొరకు తమ వశం చేసుకోకూడదు అనమాట. చాలా మంది ఎలాగంటారు, చాలా మంది బోధకుడిని ఏమన్నా తిడితే ఒప్పుకోరు, కానీ యేసుప్రభుని ఏమన్నా పర్లేదండి మా బోధకుని ఏమన్నా అంటే మేము ఒప్పుకోమంటారు చాలా మంది. అంటే ఏంటి, యేసుప్రభు కంటే బోధకుని ఎక్కువ ప్రేమించేస్తారు వీళ్ళు. 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు అభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారములైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడి పని చేశానని మీకే తెలియను, కష్టపడినమని మీకే తెలియను. అంటే ఆయన సొంత ఖర్చు పెట్టుకుని కొలువు చేసుకుని పని చేసుకుని బ్రతికారు అంతే. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట ఇచ్చుడు ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాడు. ఇంత పెద్ద ప్రసంగం, ఇంత మంచి విషయాలు చెప్పాడు. ఎవరికి? ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలను పిలిచి అలా చెప్పాడు అనమాట. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని అందరితో ప్రార్థన చేశాడు. ఆయన పెద్దవాడే అయినప్పటికీ కూడా ఏం చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలా చేయాలి? మోకరించి ప్రార్థన చేయడం తప్పేమీ లేదు. మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలన్నమాట. చాలా సందర్భాల్లో ఇటువంటి విషయాలు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి మోకరించి అలా ప్రార్థన చేశారట. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారట. ఎవరు? పెద్దలందరూ కూడా ఏడుపు వచ్చేసింది. సంఘ పెద్దలు ఏడుస్తున్నారు. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించారట. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఇంత గొప్పగా ఆ పట్టణం అంతా కూడా గొప్పగా దేవుని కొరకు సంపాదించి ఇప్పుడు పౌలు గారు వెళ్ళిపోతున్నారు. 3 సంవత్సరాలు పనిచేస్తారు ఎఫెసీ పట్టణంలో. ప్రియులారా,
ఈ విధంగా ఎఫెసీ సంఘం అనేది అక్కడ ఆరంభించబడింది. ఇంత ప్రయాసపడటం వలన వాళ్ళు కూడా చాలా గొప్పగా దేవుని తట్టు ఎంతో ఆసక్తిగా ఎదురు తిరిగారు, దేవుని కొరకు తిరిగారు, ప్రేమ కలిగి వాళ్ళు జీవించారు. అర్తిమి దేవుని కాదనుకున్నారు, నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమైంది. అలాగూ ఆసియాలో ఎఫెసీ సంఘము ఆరంభించబడింది. దాని గురించి తిమోతికి చెప్తాడనమాట పౌలు గారు. ఏమన్నాడు తెలుసా? అబద్ధ బోధనను ఖండించడానికి ఓ తిమోతి, నీవు దయచేసి అక్కడికి వెళ్ళు అంటాడు తిమోతి. చూద్దామా తిమోతికి రాస్తూ పత్రికలో ఏమని మాట్లాడాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇవన్నీ తెలియాలి, లేకుంటే మనం అర్థం కాదు మనకి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచ్చిన మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాశాడు. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక. పౌలు గారు ఎక్కడి నుంచి రాశారు? అది మొట్టమొదటిగా రోమా చెరసాల్లో ఉండగా రాశాడు. రోమా చెరసాల నుండి విడుదలైన తర్వాత పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, అంటే రెండోసారి మళ్ళీ వెళ్తాను అనుకోండి రోమా చెరసాల్లోకి. 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను అన్నాడు. అంటే ఎఫెసీ సంఘంలో ఎవరు సువార్థికుడిగా పనిచేస్తారు ఇప్పుడు మళ్ళీ? తిమోతి నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రకటించు, అబద్ధ బోధన ఖండించు అని తిమోతికి అక్కడ అప్పగిస్తాడు. అంటే ఇంతకు ముందేమో ఫస్ట్ పౌలు గారు, తర్వాత అపోల్లో, తర్వాత తిమోతి గారు. ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఉన్నారే, ఆయన ఇంచుమించు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 20 సంవత్సరాలు సంఘంలో పనిచేసి సంఘ పెద్దగా ఉండి వాళ్ళతో ఉన్నారు. అంటే ఎంతమంది మంచి యోధులు పనిచేశారు చూడాలి ఆ సంఘంలో. ఎఫెసీ సంఘం అంటే చిన్న సంఘం కాదండి, పెద్దలు కలిగిన సంఘం, చాలా గొప్ప సంఘం. అటువంటి సంఘం కొరకు మనము ధ్యానిస్తున్నాము. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మొదటి మాట, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయమని. అక్కడ సంఘపు దూత అంటే బహుశా పెద్ద అయి ఉండొచ్చు, లేకుంటే దూతలు నమ్మకమైన ఎవరైనా సరే, సంఘంలో వారు ఎవరైనా సరే వాళ్ళకి రాస్తున్నటువంటి ఉత్తరం ఏంటి అనే దాని యొక్క సమాచారాన్ని రేపు ఆ భాగంలో ఉన్నటువంటి సమాచారం అంతటిని కూడా మనం సేకరిస్తాం. అంటే ఈరోజు ఆ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ ఏర్పాటు చేయబడింది, దాని యొక్క బ్యాక్ హిస్టరీ నేర్చుకున్నాము. అది తెలియకుండా మనం పాఠంలోకి వెళ్ళిపోతే మనకి ఏమర్థమవుతుంది? కాబట్టి అది తెలుసుండాలి. ఎఫెసీ సంఘం అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎలాగ వారు క్రీస్తులోకి వచ్చారు, ఈ సంగతులన్నీ కూడా మనం నేర్చుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు మొట్టమొదట ఎంతో ఆసక్తిపరులు. అందుకనే ఈ 12 మంది చూడండి, నిజంగా పౌలు గారు చెప్పినప్పుడు సర్లే తర్వాత చూద్దాంలేండి అని ఉండొచ్చు, కానీ అన్నారా వాళ్ళు? 12 మందికి పౌలు గారు ఎప్పుడైతే స్వార్థ ప్రకటించారో, ఓహో ఇదే అండి సత్యము, అయితే మాకు ఇప్పుడు బాప్తిసం ఇవ్వండి అని అడిగి బాప్తిసం పొందారు. ఆల్రెడీ వాళ్ళు బాప్తిసం పొందారు. మరి బాప్తిసం పొందిన వాళ్ళు రెండవసారి బాప్తిసం పొందొచ్చా అని అంటే, మొదట తీసుకున్నది సరైనది కాకపోతే, సరైనదిగా ఉండకపోతే మనం బాప్తిసం పొందాలి, తప్పదనమాట. కాబట్టి ఆ విధంగా బాప్తిస్మం పొందారు, రక్షింపబడ్డా. 12 మందితో ఆరంభించబడింది. తర్వాత చాలా గొప్ప సంఘం అయింది. ఆసియా అంతటా కూడా గొప్పగా దేవుని వాక్యం ప్రకటించి పౌలు గారు అనేక ఆత్మలను అక్కడ సంపాదించారు. గొప్ప యోధులు అక్కడ పనిచేశారు. అది ఆ సంఘం యొక్క చరిత్ర. దేవుని చిత్తాన్ని బట్టి రేపటి నుంచి మళ్ళా ఆ సంఘానికి దేవుడు రాసిన ఉత్తరాన్ని చదువుతో రేపు చక్కగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆఖరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ఎడల మీ దయను ప్రేమను కనుపరిచారు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుకై మీకు మా కృతజ్ఞత.
తండ్రి సంఘములు ఎలాగూ కట్టబడుతున్నవో తండ్రి, అవి ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, సంఘములు కట్టబడటానికి ముందు జరిగినటువంటి సంఘటనలు తండ్రి, మరి అక్కడ ఎదురైనటువంటి పరిస్థితులు నాయన, అనేకమైన నిందలు, బాధలు, కష్టాలు, శోధనలు తండ్రి, మరి అనేక మంది సహోదరుల ద్వారా భేదాభిప్రాయాలు, ఇటువంటివన్నీ కూడా ఎదురైనప్పుడు తండ్రి, ఎంతో గొప్పగా మీ యొక్క సువార్త ప్రకటింపబడి ఈ లోకమంతా కూడా రక్షింపబడగలగాలనేదే మీ ఉద్దేశమై ఉన్నది. ఆ విధంగా కట్టబడినటువంటి సంఘాల యొక్క చరిత్రను, వాటి యొక్క బలాలు బలహీనతలను గూర్చి మీరు చెప్తుండగా తండ్రి, మరి మేము కూడా వాటిని గ్రహిస్తూ ఉన్నాం. మా స్థానిక సంఘాలు ఎలాగూ కట్టబడ్డావో, ఎవరి ద్వారా అవి స్థాపించబడినవో మేము కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుకై మాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘము కట్టబడటం అంటే సామాన్య విషయము కాదు తండ్రి. మరి ఎంతో ప్రయాసలు కోర్చి ఆ పని జరిగింది అని మేము గ్రహించగలుగుతాం. క్రీస్తు సంఘాలు ఇంకనూ ప్రభువా మరి కట్టబడాలి, నాటబడాలనేది మీ ఉద్దేశమైనది. కాబట్టి మరి మీ చిత్తమును బట్టి మేము కూడా మా వంతు సంఘము కొరకే పని చేయగలిగినట్లు మమ్మల్ని అందరూ కూడా బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ విధముగా మేము మీ గ్రంథాన్ని చదువుతూ ఉండగా మా అందరికీ కూడా జ్ఞానమును, శక్తిని, ఆరోగ్యమును కూడా ప్రసాదించి మహిమ పొందండి. మమ్మల్ని బలపరచండి. ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి మమ్మల్ని క్షేమముగా తప్పించి నడిపించండి. ఈ విధంగా మీ ప్రేమలో మేము కొనసాగుతూ మీ గ్రంథాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ మీ కొరకై జీవించుతూ నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మరి సంఘాలను స్థాపించేవారు, సంఘాలను కాసేవారే తండ్రి అంత గొప్పగా పనిచేస్తే సంఘము కొరకై మరి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన క్రీస్తుకు సంఘం మీద ఎంత ప్రేమ ఉందో మేము గ్రహించి తండ్రి మరి మిమ్మల్ని గొప్ప చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి తండ్రి. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వండి, క్షేమముగా కాచి కాపాడి వారి బిడ్డలను కూడా దీవించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది తండ్రి. వీర్రాజు గారిని దర్శించండి, ఆయనకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ, ఇంకా ఎవరైతే తండ్రి ఆరోగ్యాలు బాగలేకున్నారో వారందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థతలు ఇవ్వండి. సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమముగా కాచి కాపాడి మహిమ పొందండి. మీ కాపుదలు మా పట్ల అనుగ్రహించి తండ్రి, రాత్రి మా అందరిపై మీ దీవులను అనుగ్రహించి మళ్ళా రేపటి దినం కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపాటు చేసి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.